ఈ నెల 10న కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాకినాడ పిఠాపురం నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గత ఏడాదిలోని పల్లె వారోత్సవాల సందర్భంగా శంకుస్థాపన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్పంచుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కామేశ్వరరావు. చూసుకుంటే కనుక ఈ నెల 10వ తారీఖున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ జిల్లా అయితే రానట్టు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ఉందో గత సంవత్సరంలో పల్లె వారోత్సవాల సందర్భంగా పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో అనేక పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. అనేక రోడ్లు అవనండి, డ్రైన్లు అవనండి, హాస్పిటల్స్, అదేవిధంగా మొత్తం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన నేపథ్యంలో పనులన్నీ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 10న కాకినాడ జిల్లా అయితే ఏపీ డిప్యూటీ సీఎం అయితే కాకినాడ జిల్లా అయితే రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం, అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం, కాకినాడ నియోజకవర్గం కూడా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ రాకోసం అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం అధికారులు చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ మొత్తమే చూసుకుంటే కనుక ఏదైతే ఉందో గత పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించిన శంకుస్థాపనలో చేసిన వాటికి ప్రారంభోత్సవాలు, మరి అదేవిధంగా కొత్త ఏవైతే ఉందో ఆ రోజు సమయాభావంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శంకుస్థాపన చేయడం కుదరలేదు. ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అయితే మాత్రం ఈ టూర్లో అయితే పవన్ కళ్యాణ్ అయితే శంకుస్థాపనలు అయితే చేయనున్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఏదైతే ఉందో గొల్లప్రోలు మండలం, అదేవిధంగా ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మొత్తం కూడా అనేక రోడ్లు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకైతే మాత్రం ఈ టూర్లో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే శంకుస్థాపనలు అయితే చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే ఉందో మన గత టూర్లో పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు సంబంధించిన ఒక హై స్కూల్ సంబంధించి శంకుస్థాపన అయితే చేశారు. అది పూర్తి స్థాయిగా ఇప్పుడు అభివృద్ధి అయితే చేశారు. దానికి సంబంధించి ప్రారంభోత్సవం, అదేవిధంగా ఇంకా కొన్ని ఏవైతే ఉన్నాయో కొన్ని రోడ్లు, అదేవిధంగా కొన్ని డ్రైన్స్, ఇంకా అవన్నీ కూడా ఈ కార్యక్రమంలో అయితే మాత్రం ఈ టూర్లో భాగంగా అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభోత్సవాలు చేయనున్నట్టే తెలుస్తుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా 10వ తారీఖు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా రాకోసం అన్ని ఏర్పాట్లు యంత్రాంగం మొత్తం కూడా సన్నద్ధమని చెప్పొచ్చు. ఎక్కడికెక్కడికి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉందో కాకినాడ రూరల్ నియోజకవర్గం, అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం, దాంతోపాటు కాకినాడ నియోజకవర్గం, అదేవిధంగా పిఠాపురం మండలాలు ఏవైతే ఉన్నాయో ఉప్పాడ కొత్తపల్లి, ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో అయితే మాత్రం శంకుస్థాపన అయితే చేయనున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు కూడా అక్కడికి ఏదైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఉప్పాడ కొత్తపల్లి, అదేవిధంగా గొల్లప్రోలు మండలం, అదేవిధంగా పిఠాపురం రూరల్ కూడా దానికి సంబంధించి పెండింగ్లో ఏవైతే ఉన్నాయో ఆయన చేయాల్సిన పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా రేపు 10వ తారీఖున అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ సందర్భంగా అయితే మాత్రం ప్రారంభోత్సవం చేయనున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే మొత్తం ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరో పక్క అయితే మాత్రం సంక్రాంతి ఉత్సవాలు ఈ నెల 10వ తారీఖున, అంటే సంక్రాంతి అంటే గోదావరిలో కన్నుల పండుగగా జరుపుకునే సంక్రాంతి శోభ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఈ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఈసారి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగకైతే హాజరు కానున్నట్టయితే తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి పండుగ అయితే రానే వచ్చింది. దీని సంక్రాంతి పండుగ అడావుడు రానే వచ్చింది. 10వ తారీఖు పవన్ కళ్యాణ్ రాకతో పూర్తి స్థాయి మాకు సంక్రాంతి వస్తుందని చెప్పి పిఠాపురం నియోజకవర్గ వాసులందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్రాంతి పండుగ సంబంధించిన సంబరాల్లో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే మొత్తం సంక్రాంతి సంబరాలకు సంబంధించిన అయితే మాత్రం ఇప్పటికే అధికారులు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ రాక కోసం ఏర్పాట్లు అయితే పూర్తి చేసి ఏ విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఆ రోజు అని చెప్పి ఇప్పటికే అధికారులు యంత్రాంగం మొత్తం కూడా సన్నద్ధమైందని చెప్పొచ్చు. ఇప్పటికే చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ 10వ తారీఖు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తొలిసారిగా సంక్రాంతి పండుగ అయితే రానున్నట్టయితే తెలుస్తుంది. మరో పక్క అయితే ఏపీ మొత్తం కాకినాడ జిల్లా, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం జన సైనికులందరిలో ఒక ఉత్సాహాన్ని అయితే నెలకొంది. ఈసారి తమ అభిమాన నేత ఏపీ డిప్యూటీ సీఎంతో సంక్రాంతి పండుగ జరుపుకుంటామన్న ఆనందంతో, ఏపీ డిప్యూటీ సీఎంతో సంక్రాంతి పండుగ చేసుకుంటామన్న ఆనందంతో అయితే మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు అయితే ఉందని చెప్పొచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ.